హలో అండి, వెల్కమ్ టు హ్యాండీ కిచెన్. ఈరోజు నేను పుదీనా రైస్ చేయబోతున్నానండి. ఇది చాలా సింపుల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. వెజ్ కర్రీస్లోకైనా, నాన్ వెజ్ కర్రీస్లోకైనా, లేదంటే సింపుల్గా పెరుగు పచ్చళ్ళలోకైనా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా ఈజీ. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక చిన్న కట్ట వరకు పుదీనాంతి నీట్గా వాష్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పొట్టు తీసి పెట్టుకున్న ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. అలాగే కొంచెం అంటే 1 ఇంచు వరకు అల్లం ముక్కను వేసుకోవాలి. ఒక 3 వరకు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మొత్తం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఒక బిర్యానీ ఆకు, ఇంకా 5 మిరియాలు, ఇంకా కొంచెం చెక్కని ఇలా మధ్యలోకి కట్ చేసి వేసుకోండి. తర్వాత ఒక 2 యాలకులు, ఒక 2 లవంగాలు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. అవి వేగిన తరువాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా అందులో వేసుకొని ఒకసారి వేయించుకోవాలి. ఇప్పుడు మనం పుదీనా పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదండి, ఆ పేస్ట్ను కూడా వేసి అందులోకి కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుందండి. అప్పుడు ఉడికించిన రైస్ తీసి కలిపేసుకోవడమే, అంతే సింపుల్.